సముచితంగా న్యాయం చేయగలిగాం. మీరు ఇప్పుడే చెప్పినట్లు రాజ్యసభ పదవి అనేది ఆషామాషి కాదు, ఆయన రాజీనామా చేశారు అని చెప్పారు. కరెక్ట్ మీరు చెప్పింది. రాజ్యసభ అనేది అత్యున్నత పదవి. అది ఆ అత్యున్నత పదవిని మీ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్కు రాకుండా కుట్ర చేశారు. తెలంగాణలో ఉన్న ఒక కేసుని దాచిపెట్టారు. ఆమె నామినేషన్ వేశాక బయట పెట్టారు. బీజేపీకి ఆమెకు రావాల్సిన రాజ్యసభ బీజేపీకి వెళ్ళేందుకు సహకరించారు. అందులో తెలంగాణ నాయకుడే ఒక కీలక పాత్ర అనేది ఒక చర్చ పెద్ద ఎత్తున జరుగుతుంది దేశవ్యాప్తంగా, ఇక్కడే కాదు. దానికి ఏం చెప్తారు? ఎందుకంటే మీరే మీనాక్షి నటరాజన్తో 3-4 రోజులు మధ్యప్రదేశ్లో ఉన్నట్టున్నారు. మీనాక్షి నటరాజన్ గారు రాజ్యసభ ఎంపీ కావాలని మనస్ఫూర్తి కోరుకున్న వ్యక్తిలో నేను ముఖ్యమంత్రి గారు నాకు చెప్పారు, మీరు పోయి అక్కడ పర్యవేక్షణ చేయండి అని. ముఖ్యమంత్రి గారికి కానీ మాకు కానీ బెల్ట్ కింది లెవెల్ రాజకీయాలు చేయాల్సిన అవసరం లేదు. అవును, మీరు అన్నిటికీ ఎవరైనా ఒకరు దాంట్లో ఇన్వాల్వ్ అయింటే ఉంటారు. అది ముఖ్యమంత్రి గారు సీరియస్గా తీసుకున్నారు. దాని మీద ఇన్వెస్టిగేషన్ నడుస్తుంది. సిట్ అయ్యమని డిమాండ్ కూడా వస్తుంది. ఇన్వెస్టిగేషన్ అయితే నడుస్తూ ఉంది. మీనాక్షి నటరాజన్ విషయంలో ప్రజలు, ముఖ్యంగా తెలంగాణ ప్రజలు, భారతదేశ ప్రజలు తెలుసుకోవాల్సింది ఎంత ఘోరమైనటువంటి దుర్మార్గమైనటువంటి చర్య బీజేపీ చేసింది అంటే, నామినేషన్ వేసే దాంట్లో కేసులు ఉంటే మనం వ్యక్తపరచాలి. అవును, అసలు కేసే లేదు తెలంగాణలో. ఇక్కడ ఎఫ్ఐఆర్ కాలే, ఒక క్రిమినల్ రికార్డ్ రాలే, హైకోర్టు సమన్లు ఇచ్చింది. సమన్లు నాకు ఇప్పుడు 20-30 సమన్లు పెండింగ్ ఉన్నాయి. ఇస్తారు నోటీసులు, ఎవరో అర్జీ పెట్టుకుంటే కోర్టు ఇస్తుంది, చూడమని ఇస్తుంది. ప్రైవేట్ కంప్లైంట్ అది మెన్షన్ చేయాల్సిన అవసరం లేదు. కానీ నిబంధనలకి, రూల్స్ అండ్ రెగ్యులేషన్ తెలియదా కల్పించి బీజేపీ ప్రైమ్ మినిస్టర్ ఆఫీస్ నుంచి ఒత్తిడి తీసుకొచ్చి అక్కడ ఉన్నటువంటి ఆర్ఓని ఒత్తిడి తెచ్చి డిస్క్వాలిఫై చేయించారు. డిస్క్వాలిఫై చేయాల్సిన గ్రౌండే లేదు, నిర్దాక్షిణ్యంగా డిస్క్వాలిఫై చేశారు. చర్చ అంతా దాని మీద జరగాలి, వాస్తవానికి జరగాలి. కానీ చర్చ ఇంకో వైపు జరిగింది. ఎందుకు జరిగిందంటే మధ్యప్రదేశ్ మంత్రి ఎవరు మాట్లాడినా విన్నాను. ఒకసారి చూడండి. कांग्रेस के अंदर हमें जो कागज मिले वो किसने दिए? कहाँ से आए हमारे? तेलंगाना से। कहाँ से आए भाई? और इसलिए कांग्रेस की क्या स्थिति आप समझ सकते हैं. मतलब हमारे पास तेलंगाना का कागज आ रहा है, तेलंगाना में सरकार इनकी है, तो आप समझ सकते हैं आप कि हमें कांग्रेस के ही लोगों ने जानकारी दी होगी. हमारे पास तो कोई जानकारी थी नहीं. तो कांग्रेस की ये स्थिति है. రైట్, అంటే కాంగ్రెస్ పార్టీ వాళ్ళే తమకు ఇచ్చారనే రకంగా ఆయన మాట్లాడారు. తర్వాత ఆమె ఇంటర్వ్యూ కూడా ఇచ్చింది, ఎవరైతే కంప్లైంట్ ఉన్నారో ఆమె. అంటే కాంగ్రెస్ ఒక నాయకుడు పిఏ నా దగ్గరకు వచ్చాడు, డీటెయిల్స్ తీసుకొని పోయాడని ఆమె కూడా చెప్తున్నారు. అది నిజంగా కూడా వాస్తవం ఎంత, వాస్తవమా కాదా అనేది ఎంక్వైరీ తెలుస్తుంది. ముఖ్యమంత్రి గారు ఈ ఇష్యూని చాలా సీరియస్గా తీసుకున్నారు. ఎంతసేపు అండి డెఫినెట్గా వస్తుంది. ఏఐసిసి కూడా దీన్ని సీరియస్గా పరిగణిస్తోంది. అవును, నన్ను కూడా ఎంక్వైరీ చేశారు. నేను కూడా ఏఐసి మీటింగ్లో దీని మీద పూర్తిగా వివరణ ఇచ్చినాను. ఇది ఒక ప్రైవేట్ కంప్లైంట్, ఒక ఇద్దరు వ్యక్తుల మధ్య జరిగినటువంటి కుట్ర కోణము. అంటే ఒకటి 2 ఉన్నాయి దీంట్లో. 8th రోజు నామినేషన్ వేస్తే ఆవిడ వేసిన నామినేషన్ ఓపెన్ డాక్యుమెంట్ అయింది. అప్పుడు ఆ పర్టికులర్ లేడీ అది చూసుకొని మీనాక్షి గారికి మెసేజ్ పెట్టారని అంటున్నారు. ప్లస్ వాట్సాప్ గ్రూప్లో కూడా పెట్టినారు. అది అప్పుడు ఇది ఓపెన్ అయిపోయింది కదా ఆ లెటరు. అవును, అక్కడ ఎందుకు మనము దాన్ని మెన్షన్ చేయాలంటే మెన్షన్ చేయాల్సిన అవసరమే కాదు, ఈ సబ్జెక్టే కాదు. అవును, కేసులు మెన్షన్ చేయమని అడిగినారు. కేసే లేదు, కేసు కాదు. నిన్న దౌర్భాగ్యం, బాధాకరం ఏంటంటే నిన్న కోర్టు కూడా దాన్ని ఖారిజ్ చేసింది, రిజెక్ట్ చేసింది. కేసే కాదని కాదు, ఇక్కడ హైకోర్టు చేసింది, అక్కడ క్రిమినల్ కోర్టు కూడా రిజెక్ట్ చేయలేదు. ఆ రోజు చేసిన తప్పిదాన్ని సుప్రీంకోర్టు అన్న కనీసం పరిశీలిస్తారు అనుకున్నాను. ఎలక్షన్ పిటిషన్ పోవాలి. దుర్మార్గం చర్య ఆ రోజు చేసిండు ఆయన, తప్పు కాదు, ఒత్తిడి వల్ల చేశారు. ఏముంటుంది ఇంత ఒక మహిళను చూడకుండా. మీనాక్షి నటరాజన్ గారు నాకు తెలిసి మాకు చాలా ఏళ్ళ నుంచి పరిచయం, ఒక సోదరిమణిలాగా. ఆవిడ నీతి నిజాయితీకి నిలుపుటద్దాం. ఈ దేశంలో అతి తక్కువ మంది నిజాయితీ పనులు ఆవిడ ఒక ఆమె. దాంతోపాటు పరిపూర్ణంగా గాంధీవాదాన్ని పాటిస్తుంది. ఒక మహిళను కూడా చూడకుంటే ఇంత నిర్దాక్షిణ్యంగా పోటేశారంటే బీజేపీ యొక్క దిగజారుడుతనము, అధికారం కోసం ఎంత దూరాన పోతామనేటువంటి ఒక నానుడి ఎలా బయటపడింది. మహేష్ గారు, మీనాక్షి నటరాజన్కి జరిగిన అన్యాయం మీద, అంటే తెలంగాణలో ఉన్న 4 రాజ్యసభ ఉన్నారు మీకు ఇప్పుడు, అందులో ఎవరో ఒకరు